నమస్కారం. డిఆర్ ఫోకస్ కి స్వాగతం. నేను మీ ప్రగతి. ఏపీలో పింఛన్లు తీసుకునే వారికి గుడ్ న్యూస్. జూన్ నెల పింఛన్లపై కీలక నిర్ణయం. ఆంధ్రప్రదేశ్లో పింఛన్లు తీసుకుంటున్న వారికి ముఖ్యమైన గమనిక. జూన్ నెలకు సంబంధించిన పింఛన్కు సంబంధించి స్పష్టత వచ్చింది. జూన్ 1న పెన్షన్లను లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్లలో జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దివ్యాంగులు, నడవలేని వారు, అనారోగ్యంతో బాధపడుతున్న వారు, వీల్ చైర్లోనే ఉండే వారికి మాత్రం ఇంటి దగ్గరే పింఛన్లు పంపిణీ చేయనున్నారు. అయితే గత నెలలో బ్యాంక్ అకౌంట్ల విషయంలో చాలా మంది లబ్ధిదారులు ఇబ్బంది పడ్డారు. మరి వారి పరిస్థితి ఏంటనే చర్చ జరుగుతోంది. ఏపీలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడంతో ఏప్రిల్ నెల నుంచి వాలంటీర్లను ఎన్నికల సంఘం పక్కన పెట్టింది. వారితో పింఛన్లు పంపిణీ చేయొద్దని ఆదేశించింది. దీంతో ఏప్రిల్ 1న గ్రామ, వార్డు సచివాలయాల్లో పింఛన్లను పంపిణీ చేశారు. మే నెలలో లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో డబ్బుల్ని జమ చేశారు. ఈ నెల కూడా అదే విధానాన్ని కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ప్రతిపక్షాలు మాత్రం పింఛన్లను గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా ఇంటింటికి పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఏపీలో పింఛన్ల పంపిణీపై ఎన్నికల సంఘం కూడా మార్గదర్శకాలను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ నెలలో ఆదేశాల ప్రకారం గ్రామ, వార్డు సచివాలయాల దగ్గర పింఛన్లను పంపిణీ చేయాలని సూచించింది. దివ్యాంగులు, అనారోగ్యంతో బాధపడేవారు, నడవలేని వారికి ఇంటి దగ్గరే పంపిణీ చేయాలని తెలిపింది. ఆ నెల గ్రామ, వార్డు సచివాలయాల దగ్గర పింఛన్లను పంపిణీ చేశారు. మే నెలలో ప్రభుత్వం బ్యాంక్ అకౌంట్లోకి పింఛన్ డబ్బులు జమ చేసింది. దీంతో పింఛన్ లబ్ధిదారులు బ్యాంకులకు క్యూ కట్టడంతో అక్కడ రద్దీ పెరిగింది. కొందరికి బ్యాంక్ అకౌంట్ల విషయంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. మరి జూన్ నెల పరిస్థితి ఏంటనే చర్చ జరుగుతుంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు జూన్ 4న వెల్లడి కానున్నాయి. జూలై నెల నుంచి అధికారం చేపట్టబోయే ప్రభుత్వం పింఛన్లను పంపిణీ చేయనుంది. వైఎస్ఆర్సీపీ తాము అధికారంలోకి రావడం ఖాయమని, మళ్లీ వాలంటీర్లతో ఇంటింటికి పింఛన్లు పంపిణీ చేయిస్తామని చెప్తోంది. అటు టీడీపీ కూటమి తాము ఇచ్చిన హామీ ప్రకారం జూలై నెల నుంచి పింఛన్ను 3,000 రూపాయల నుంచి 4,000కు పెంచి ఇంటింటికి పంపిణీ చేయిస్తామంటోంది. అదే దివ్యాంగులకు అయితే 6,000 రూపాయల పింఛన్ ఇస్తామని చెప్తోంది. అంతేకాదు, పింఛన్ పెంచిన వారికి ఏప్రిల్ నెల నుంచి ఇస్తామని, జూలై నెలకు సంబంధించి 4,000 రూపాయలు, 3 నెలలకు సంబంధించి పెంచిన పింఛన్ను 1,000 రూపాయలు కలిపి 7,000 రూపాయలు ఇస్తామని చెప్తోంది. జూన్ 4న ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనేది తేలనుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.